అందరికీ నమస్తే. రక్తం ఎంతోమంది రోడ్ల మీద చనిపోతూ ఉంటారు. ఇమీడియట్లీగా చాలామంది చికిత్స పొందుతూ చనిపోతూ ఉంటారు. చికిత్సకు బ్లడ్ అందక చనిపోతూ ఉంటారు. కానీ ఓవరాల్గా రాష్ట్రంలో బ్లడ్ కొరత అనేది చాలా పెద్ద ఎత్తున ఉన్నది. 1,00,000 యూనిట్ల బ్లడ్ కొరత ఉన్నది. మరి గోపరాజు శ్రీనివాసరావు మన దగ్గర ఉన్నాడు. దాదాపు 298 సార్లు రక్తం ఇచ్చిండు. మనం హాస్పిటల్కి పోయి ఏదైనా బ్లడ్ తీసుకొని టెస్ట్లకు ఇస్తేనే మన ప్రాణం వెళ్ళిపోతుంది. అటువంటిది ఒక వ్యక్తి ఒక బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తూ ఆయన వృత్తిలో ఆయన ప్రొఫెషన్లో ఎంత బిజీ ఉన్నా కూడా లాస్ట్గా ప్రొఫెషన్ను వదిలేసి కూడా ఈ సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్న శ్రీనివాసరావు మన దగ్గర ఉన్నారు. అన్న వెల్కమ్ టు ప్రజావాయిస్ అన్న. అన్న ఎట్లా చూస్తారన్న బ్లడ్కు సంబంధించి 298 సార్లు ఇచ్చింది కదా, మీ ఏజ్ ఎంత ఉంటుంది అన్న? ఇప్పుడు నా ఏజ్ ఇప్పుడు 56 సంవత్సరాలల్లో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు ఇది? నాకు కరెక్ట్గా 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోగానే స్టార్ట్ చేశాను. ఓకే. అప్పుడు గ్రాడ్యుయేషన్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్ అయిపోతే నేను చెన్నై వెళ్ళాను. అది రామకృష్ణ పరమహంస ఆశ్రమంకి వెళ్ళి అక్కడ వివేకానందుడు అక్కడ మన ఎన్లైట్మెంట్కి మోదీ కూడా వెళ్ళిండు, గుర్తుండి ఉంటుంది. ఆ ప్లేస్కి వెళ్తే అక్కడ నాకు చెప్పింది ఏంటంటే నేను ఏం చేస్తే బాగుంటుంది అంటే బ్లడ్ డొనేషన్ చేయని మామూలు వాళ్ళ అడ్వైజ్ ఇచ్చారు అంతే. కానీ అది సీరియస్ తీసుకొని నేను 18 కంప్లీట్ అయిపోగానే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు 298 సార్లు ఇచ్చాను. అందులో 169 సార్లు బ్లడ్, 129 సార్లు ప్లేట్లెట్ ఇచ్చాను. ప్లేట్లెట్స్ కొంచెం టైం పడుతుంది, 1 గంట పడుతుంది. ఏంటంటే ఒట్టి ప్రాసెస్కి 1 గంట పడుతుంది. కానీ దానికన్నా ముందు ఒక 2 గంటలు టెస్ట్. ఇప్పుడు మీరు దాదాపు ఇంకొక 2 సార్లు ఇస్తే 300 సార్లు 300 సార్లు బ్లడ్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి ఎవరైనా ఉన్నారు? ఇంకో అతను సంపత్ కుమార్ అని ఉన్నాడు. ఓకే. అతను 330 ఇచ్చాడు. కానీ ఆయన నెంబర్ 1 ఉన్నాడు. ఓకే. దేశంలో ఇట్లా ఇచ్చే వాళ్ళు ఉన్నారన్న? మహారాష్ట్రలో ఉన్నారు. మహారాష్ట్రలో 2 ఉన్నారు. ఒక 600 చేసిన అతను ఉన్నాడు. అంటే వేళ్ళ మీద కౌంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణలో ఇంకా 2-3 తెలంగాణలో మీరిద్దరు, సపోజ్ మహారాష్ట్రకి పోతే ఒక 2. సరే, స్టేట్ వైజ్గా పోయినా కూడా మొత్తం ఓవరాల్గా 10-20 మంది కూడా వెళ్ళారు. 10-20. అంటే దీనిపైన ఎంత ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంది అంటే, ప్రభుత్వాలను పక్కన పెడితే విమర్శని కాదు కానీ అసలు బ్లడ్ ఇవ్వాలి అన్న యువత తల్లిదండ్రుల కాంచి మొదలు పెడితే, టీచర్ల కాంచి మొదలు పెడితే, ఇప్పుడు మన ఇంట్లోనే ఉంటారు, ఏ బిడ్డ నువ్వు బ్లడ్ ఇవ్వకు, వీక్ అవుతావు, నీకు తెలియదు అని తల్లిదండ్రులు చదివినా చదువుకోకుండా అదే చెప్తా ఉంటారు. యువతకు ఏం చెప్తారన్న? స్పెషల్గా యువత మారితే 100% ఈ బ్లడ్కి సంబంధించిన వ్యవస్థలు యువత మారటానికి నేను ఫస్ట్ రెస్పాన్సిబుల్గా చేసేదంటే తల్లిదండ్రులను, గురువులను. తల్లిదండ్రులు ఇంట్లో చెప్పి అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారి డొనేట్ చేయమని చెప్పాలి. అంటే ఎవరు ఎలిజిబుల్ 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు, వాళ్ళ బాడీ వెయిట్ 50 కేజీస్ ఉండి బాడీ అది చాలు, బాడీ అంత ఉంటే పర్ఫెక్ట్. 50 కిలోలు ఉండి 18 సార్లు నిండితే బ్లడ్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అవుతారు వాళ్ళు. సో తల్లిదండ్రులే, బిడ్డ నువ్వు ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ కానీ చుట్టాలలో ఎవరికన్నా దెబ్బ తగిలితే, యాక్సిడెంట్ అయితే, లేకపోతే ఎవరికన్నా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే ఇవ్వచ్చు అని వాళ్ళు ఒకసారి చెప్పాలి. అట్లా కాకుండా మన దగ్గర ప్రతి ఒక్కరు ఏం చెప్తారు, నువ్వు ఇయ్యకు బిడ్డ, వేరే వాళ్ళు చూసుకుంటారులే, నీ దోస్తులు చూస్తారు. అదొకటి. ప్లస్ ఈ అవేర్నెస్ ఎట్లా రావాలంటే ఇంకా స్కూళ్ళలోను కాలేజెస్లో దాని ఒక చిన్న టాపిక్ తీసుకోవాలి వాళ్ళు, టీచర్స్ను కాలేజెస్లో, స్కూల్స్లో, కాలేజెస్లో. ఏంటంటే బ్లడ్ డొనేట్ చేయాలి, మనకు సమాజానికి మనం ఏదో ఒక రకంగా ఉపయోగపడాలని. అందరికి తెలియంది ఏంటి అంటే మన బాడీలో మనం ఏదైతే 350 ml 450 ml 2 కలెక్షన్స్ ఉంటాయి. అది ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ కానీ గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ కానీ 350 ml 450 ml 350 నార్మల్ వెయిట్ వాళ్ళకి తీసుకుంటారు. 450 ml వచ్చేసేమంటే అబౌవ్ 80 kgs ఉంటే తీసుకుంటారు వాళ్ళు. ఓకే. కానీ అందరికి తెలియని విషయం ఏంటంటే మన బాడీలో 5 నుంచి 6 లీటర్లు ఉంటుంది. మనం ఇచ్చేది ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక 350 450. 450 అన్నా కూడా 1/2 లీటర్ వేసుకోవచ్చు. 1/2 లీటర్ వేసుకున్నా మళ్ళీ మనకి తిరిగి రావడానికి 15-20 రోజుల్లో వచ్చేస్తుంది. అసలు కంపల్సరీ మొత్తం వచ్చేస్తుంది. ఎవరైతే ఇచ్చేటోళ్ళకి రెగ్యులర్గా ఇస్తుంటే ఆ బ్లడ్ కూడా అలానే వచ్చేస్తుంది. అది తెలియదు మనకి. ఎవరు చూసినా నేను ఇక్కడ వీక్ ఉన్నాను, డ్రగ్స్ తీసుకుంటారు, మందు తాగుతారు, అందరు అంతకి దానికైతే రెడీ అవుతారు. ఏమనంటే సూది భయం అంటారు.
లేకపోతే నిన్ననే అన్న జ్వరం వచ్చింది అంటారు, లేదా నిన్న రాత్రి తాగానని చెప్తారు. ఇది చాలా మంది చెప్తా ఉంటారు. ఎంత ఎక్స్క్యూజెస్ తీసుకుంటారంటే ఎవరు వచ్చి ముందుకు వచ్చి డొనేట్ చేయరు. ఇప్పుడు ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ కానీ తర్వాత లేకపోతే గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్స్లో అదే కొరత. ఈ సమ్మర్ వచ్చిందంటే ఇంకా చాలా ప్రాబ్లం ఉంటుంది సమ్మర్లో అయితే. సో అందుకే నేను ఒకటే ఏంటంటే తల్లిదండ్రులకు గురువులకు చెప్పేదంటే ప్లీజ్ మీరు హెల్ప్ చేయండి సొసైటీకి. మేము చేసేది చేస్తూనే ఉన్నాం. ఇంత నేను ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్కి కాలేజెస్కి నేను తెలంగాణ మొత్తం 100 గవర్నమెంట్ స్కూల్స్కి ఉన్నాయి, 100 గవర్నమెంట్ స్కూల్స్లో చెప్పాను. ఓకే. సో అట్లానే కార్పొరేట్ ఆఫీసర్స్కి వెళ్ళాను. సో అవేర్నెస్ చేస్తూనే ఉండాలి. కానీ ఎంత చేసినా నేను 38 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఇప్పుడు వరకైతే అవేర్నెస్ నాకు అంత కనపడట్లేదు. కొంచెం ఇది ప్రభుత్వాలు అంటే మీతో పాటు మీ సలహాలు సూచనలు తీసుకొని ప్రభుత్వాలు ముందు వరుసలో నిలబడితే 100% ఉంటుంది కదా. ప్రభుత్వం నడిపించే మన పాలకులకు విమర్శలని కాదు, కానీ ఈ బ్లడ్ పైన అవగాహన లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏముందన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏమన్నా అయితే తక్కువని బ్లడ్ దొరుకుతుంది, కానీ పేదోడి గురించి ఆలోచించే పరిస్థితులు ఉన్నాయా రాష్ట్రంలో? ఉన్నాయనే చెప్పచ్చు. అంతగా నాకైతే అంతగా అనిపట్లేదు, కానీ ఉన్నాయి. నేను ఇదే చెప్తాను. ఎగ్జాంపుల్గా ముంబై, ఇప్పుడు మహారాష్ట్ర తీసుకోండి, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉంది అక్కడ. ఓకే. అక్కడ కలెక్టర్ కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సీఎం కానీ అందరికీ అవేర్నెస్ ఉంది. ఇప్పుడు ఏదన్నా ఎవరన్నా క్యాంప్ అయింది అనుకోండి, దానికి అడ్వర్టైజ్ చేస్తారు వాళ్ళు. ఓకే. వేరే దగ్గర అంతగా లేదు. మళ్ళీ ఇప్పుడు రెండో స్టేట్ వచ్చింది ఎవరంటే ఢిల్లీ. ఢిల్లీలో రేఖా గుప్తా గారు వచ్చి తను క్యాంప్కి వచ్చి తనకు ఒక డేటాబేస్ తయారు చేయమని చెప్పేసి మొత్తం స్టేట్ మొత్తానికి ఒక డేటాబేస్ తయారు చేయమని చెప్పింది. కొంచెం సోయి ఉండాలి, పాలకులకు సోయి ఉంటే అది నడుస్తుంది. అది ఇప్పుడు వాళ్ళు వచ్చారు కాబట్టి అట్లా మన అందరం కూడా చేయాలి. ప్లస్ మనం ఎప్పుడు కూడా గవర్నమెంటే చేయాలని అనద్దు, మనం ఇండివిజువల్స్గా మనం ఎంత చేయాలోనే చేయాలి. ఇప్పుడు మనం కూడా సపోర్ట్ గవర్నమెంట్కి అట్లనే చేయాలి. మన డేటాబేసెస్ క్రియేట్ చేయడానికి మనం హెల్ప్ చేయాలి. కాకపోతే ఇవి నేను ఒకటి ఇవి కూడా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడైతే కూరగాయలు జనరల్గా మన బ్లడ్ లేదని అనుకున్న ఎవరికన్నా అనుకుంటే కూడా ఆకుకూరలు, పాలకూర, తోటకూర, ఈ చుక్కకూర, గోంగూర, మెంతి కూర ఇవి తింటే చాలు. దీంతో రక్తం బ్లడ్ డెవలప్, ఐరన్ డెవలప్ అయి బ్లడ్ వస్తూనే ఉంటుంది. అది కాకుంటే కూరగాయలలో పొమగ్రేనేట్, బీట్రూట్, ఫ్రూట్స్లో కాదు, ఇది మన పొమగ్రేనేట్, తర్వాత ఇది కట్ చేసి ఫ్రూట్స్లో వచ్చేసి పొమగ్రేనేట్, తర్వాత డ్రాగన్ ఫ్రూట్, కివీ ఫ్రూట్ ఉన్నాయి. వెజిటబుల్స్ లో వచ్చేసేమో కివీ ఫ్రూట్ అందరికి అందుబాటులో ఉంది, డ్రాగన్ ఫ్రూట్ అందరికి ఇవి మన వెజిటబుల్స్ లో తీసుకుంటే అంటే బీట్రూట్, క్యారెట్, బ్రోకోలీ ఈ మూడు అవైలబిలిటీ అయితే అది కూడా నేను ఏమంటే జ్యూసెస్ అన్నాను. ఇవంటే మీరు కట్ చేసుకొని 2 ముక్కలు తినండి, ఎందుకంటే నోరు వగరు ఉంటుంది. బీట్రూట్ తినాలంటే ఒక్కటి తిన్నా మంచిగా ఉంటుంది హాయిగా. ఇవన్నీ లేకున్నా ఈ సింపుల్గా చెప్తాను, కొన్ని పల్లీలు, కొంచెం బెల్లం 2 తింటే ఈజీగా రెగ్యులర్గా తింటే అది ఆటోమేటిక్గా బ్లడ్ పెరుగుతుంది. బ్లడ్ ఇవ్వడానికి ఏం భయపడిన అవసరం లేదు, భయపడకండి. అందులోనే మీరు ఎగ్జాంపుల్ 298 సార్లు బ్లడ్ ఇచ్చిందంటే ఒక 298 కుటుంబాలలో ఉన్న ఆ వ్యక్తులను కాపాడినట్టే కదా. ఒక్క యూనిట్తో అయినా ఎమర్జెన్సీకి ఒక్క యూనిట్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది, చాలా కష్టం. ఈ ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులలో ఎందుకు అవైలబుల్ ఉండట్లేదు అన్న బ్లడ్ అనేది? బ్లడ్ లేదంటే అక్కడ మామూలుగా ఉన్నోళ్ళు, సొసైటీలో ఉన్నోళ్ళు కూడా కానీ ఎవరు కూడా అవేర్నెస్ లేకనే. ఇప్పుడు డొనేషన్ ఏదైనా క్యాంప్ జరిగినా ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ కానీ గవర్నమెంట్ వాళ్ళు పిలిస్తే అసలు మనం ఏదైనా ఆర్గనైజ్ చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎన్నో అవుతుంటాయి సొసైటీలో. వాళ్ళు గవర్నమెంట్ డైరెక్ట్ గా వాళ్ళు మర్చిపోతారు. గాంధీ, దీన్ని IPM, మన ఉస్మానియా ఇవి మర్చిపోయి వేరే ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ నే పిలుస్తారు. సో అలా కాకుండా ఓకే మనకి ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ పిలవచ్చు, కానీ అట్లా అట్లీస్ట్ గవర్నమెంట్ వాళ్ళకి కూడా పిల్లలు అందరికి కావాలి కాబట్టి గవర్నమెంట్ బ్యాంక్ అట్లీస్ట్ 3 బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి మనకి, మంచిగా పిలవచ్చు. అంటే ఓవరాల్గా ఏంటంటే బ్లడ్ ఇవ్వడంకు ఏమాత్రం వెనకపోకండి. యువత ఎస్పెషల్గా మీరు ముందు పడితే బ్లడ్ అనేది చాలామంది ఇప్పుడు నేను ఇవ్వను అంటే నా కుటుంబాలకి ఏమైనా జరిగితే మళ్ళీ ఎవడిస్తాడు, మళ్ళీ ఎక్కడొక్కడిని దోస్తుగాళ్ళను వాళ్ళని వీళ్ళని పిలుచుకోవాలి.
అందుగురించి బ్లడ్ ఇవ్వడం ద్వారా ఒరిగేది ఏం లేదు. బ్లడ్ అనేది ఆటోమేటిక్గా రీసైకిల్ అవుతూ ఉంటుంది, మళ్ళీ మీకు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అందుగురించి అన్న 298 సార్లు ఇచ్చినా ఇంకా యాక్టివ్గానే ఉన్నారు అంటే అంత ఆషామాషి ముచ్చట ఏం కాదు. వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. బ్లడ్ మీద అవగాహన ఉన్న, దేశంలో అవగాహన ఉన్న వాళ్ళు ఓవరాల్గా 10 మంది కూడా లేని పరిస్థితి. రాష్ట్రంలో అయితే మన శ్రీనివాసరావు అన్న ప్లస్ మన అందరి వాడు మహేందర్ రెడ్డి, వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో రెగ్యులర్గా ఎక్కడ ప్రోగ్రాం ఉన్నా ఆయన వాళ్ళ వాయిస్ వినిపించాలి, 10 మందికి మనం ఉపయోగపడాలని చేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళకి మంచి జరగాలి. వీళ్ళ సూచనలు సలహాలు ప్రభుత్వాలు తీసుకొని బ్లడ్ బ్యాంకులు నడిపిస్తే ఇంకా బ్రహ్మాండంగా నడిచే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పైసలతో పనిచేయట్లేదు, 10 మందికి ఉపయోగపడాలని పనిచేస్తున్న సీనన్న లాంటి వాళ్ళను మీరు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒక్క విషయం నేను యూత్కి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, మీ బర్త్డే కానీ సంవత్సరానికి ఒక్కసారి ఇవ్వమంటున్నాను, నాలాగా ఇవ్వమంటలేదు. సంవత్సరానికి ఒక్కసారి ఇవ్వండి. అది మీ బర్త్డే కానీ, మీ తల్లిదండ్రుల బర్త్డే కానీ, మీ అన్న చెల్లెలు కానీ, లేకపోతే మీ పిల్లలు, లేకపోతే మీ లవ్డ్ వన్స్, లేకపోతే ఎనీ నేషనల్ లీడర్ ఎవరైనా పెట్టుకొని సంవత్సరానికి ఒక్కసారి రక్తదానం చేయండి ప్లీజ్. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. ప్రతి ఒక్కరూ ఇంట్లో అన్నట్టు బర్త్డే వస్తే నేను అది కొనిస్తా ఇది కొనిస్తా కాదు, ఒక యూనిట్ బ్లడ్ ఇవ్వండి. మన దేశంతో పాటు రాష్ట్రంతో పాటు దేశం బాగుపడుతుందని చెప్పుకోవచ్చు. బ్లడ్ మీద అవగాహన కార్యక్రమాలు ఇంకా రావాలి అని ఇటువంటి ఇంటర్వ్యూలు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.